రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనితీరుపై నేటి నుంచి గాంధీ భవన్లో ఏఐసీసీ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గ స్థాయిలో పార్టీ పనితీరును తెలుసుకునే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. నేడు మెదక్, మల్కాజ్గిరి, బుధవారం కరీంనగర్, ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో పార్టీ నేతలందరితో ఆమె సమీక్షించనున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే సమీక్షలకు ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు, ఇతర ముఖ్య నేతలందరూ రావాలని పీసీసీ ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత మీనాక్షి నిర్వహించబోతున్న తొలి సమీక్ష సమావేశాలు కావడంతో నేతలంతా వీటికి ప్రాధాన్యమిస్తున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎన్నికలకు 4 అభ్యర్థులను ఈ నెల 10లోగా పార్టీ ప్రకటించాల్సి ఉంది. పెద్ద సంఖ్యలో నేతలు టికెట్లు ఆశిస్తున్నారు. వీటి కోసం కొత్త ఇన్ఛార్జిని ప్రసన్నం చేసుకునేందుకు, తమ పనితీరును వివరించుకునేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. కీర్తి, మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ కాంగ్రెస్ లో పెను మార్పులు సంభవించబోతున్నాయి అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే పార్టీ బలోపేతం పైన పూర్తి స్థాయిలో కూడా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. పార్టీలో ఉన్నటువంటి అంతర్గత ఉమ్ములాటలు కానివ్వండి, లేదంటే అంతర్గతంగా కూడా కొంత ఏర్పడుతున్నటువంటి విభేదాలు, కొంత పార్టీ పైన కొంతమంది వినిపిస్తున్నటువంటి ధిక్కార స్వరం, ఏవైతే ఉన్నాయో వీటన్ని కట్టడి చేసే విధంగానే ఆ విధంగానే ఏఐసీసీ ఒక కీలకమైనటువంటి బాధ్యతను మీనాక్షి నటరాజన్ కు అప్పజెప్పినటువంటి పరిస్థితిగానే చూడాలి. ఇక మీనాక్షి నటరాజన్ అయితే మాత్రం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఆవిడ ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఎవరైతే పార్టీ పైన ధిక్కార స్వరం వినిపించారో వారిపైన ఇప్పటికే వేటు వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇక ఈ రోజు నుంచి అయితే మాత్రం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కూడా సమీక్షా సమావేశాలు అయితే నిర్వహించబోతున్నారు. ఈ రోజు అయితే మాత్రం మెదక్, మల్కాజ్గిరి సంబంధించినటువంటి ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇదైతే జరగబోతుంది. ఆ మీటింగ్ అయితే జరగబోతుంది. దీన్ని పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తారు. దానికి సంబంధించినటువంటి మాజీ పార్లమెంటు సభ్యులు కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, ఆ పార్టీ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, క్యాడర్ అంతా కూడా, కొంత కీలకమైన నాయకులంతా కూడా వారందరితో కూడా ఈ రోజు రివ్యూ సమావేశం అయితే ఏర్పాటు చేస్తున్నారు అన్నట్లుగానే చెప్పాలి. ఇక రేపు పెద్దపల్లి, అదేవిధంగా ఆసిఫాబాద్ కి సంబంధించినటువంటి ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి మీటింగ్ కూడా ఉంటుంది. రేపు ఆయా పార్లమెంట్ కి సంబంధించినటువంటి, అంటే ఈ రోజు నుంచి కూడా వరుసగా కూడా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పూర్తిగా సమీక్ష సమావేశాలు అయితే మాత్రం మీనాక్షి నటరాజన్ నిర్వహించబోతున్నారు. పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే విధంగా కూడా ముందుకు వెళ్తున్నారు అన్నట్టుగానే చెప్పాలి. కీర్తి. రైట్, థ్యాంక్ యూ తేజ.